రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి, నిత్యము కోట్లాది కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆరాధింపబడుచున్న గొప్ప తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, ఉదయకాలము మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో వెనుకడుగు వేయకుండా మాకు సహాయము చేసి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, ఈ రోజులలో ఎంతోమంది ప్రయాణాల్లో యాక్సిడెంట్లో కానీ మరే విధమైన అనారోగ్యంతో చనిపోవచ్చున్నారు. కానీ నీ కృపచేత మేము బ్రతికి ఉన్నాము యేసయ్యా. నీవు రక్షించావు తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. గొప్ప దేవా, కీర్తనలు 119వ అధ్యాయము 50వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అవును దేవా, ఎంత మంచి వాగ్దానాల చేత దినదినము మాతో మాట్లాడుచున్నారు తండ్రి, స్తోత్రాలు యేసయ్యా. నీ వాక్యము ఎంత శక్తి కలిగినది తండ్రి. మేము ఒక చెట్టును పెట్టి అది ఫలించాలి అంటే దానికి ప్రతిరోజు నీరు పోస్తుంటాము తండ్రి. ఒకవేళ నీరు ఆ చెట్టుకు అందివ్వకపోతే ఆ చెట్టు ఎండిపోతుంది. అలాగే యేసయ్యా, మేము కూడా దినదినము ఫలించాలి అంటే వాక్యం అనే నీటిలో మేము ఉన్నప్పుడు మేము ఆత్మీయ జీవితం ఫలిస్తాము. ఈ వాక్యమే మమ్మల్ని చీకటి మార్గంలో ప్రవేశించకుండా వెలుగుకరమైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తుంది తండ్రి. దేవా, నీ వాక్యమే మేము బాధలలో, భయాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, నిరాశ, నిస్పృహలో, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిని దయచేస్తుంది తండ్రి. గొప్ప దేవా, అవును దేవా, ఇంత మంచి వాగ్దానాలచే మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ విధమైన నిరాశ, నిస్పృహలో, కృంగిన స్థితిలో, బాధలలో నెమ్మది లేకుండా ఉన్నారో తండ్రి, అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి నిరాశ, నిస్పృహ, నెమ్మది లేకుండా ఉన్న తనము నుండి, బాధలలో నుండి ఆ కుటుంబాలను విడిపించండి. శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషముని ఆ కుటుంబాలలో నింపమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. తండ్రి, ఆ కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. మీ నామములో బహుగా ఫలించలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. తండ్రి, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు ముట్టి స్వస్థపరిచి వారి మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న వారిని లేవనెత్తండి యేసయ్యా. మీ మహిమ ఐశ్వర్యముల నుంచి వారికి సహాయము చేయండి. వారి ప్రభా అప్పులను విడిపించండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. మంచి జాబ్ వచ్చేలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే యేసయ్యా, మీ దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్యలు తోడై ఉండండి. భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించమని తండ్రి. పడుకొనిచుండగా నెమ్మది, ప్రశాంతమైన నిద్రను దయచేయమని, దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగము, ఎత్తుగడల నుంచి మమ్మల్ని విడిపించి శాంతికరమైన నిద్రను దయచేసి రేపటి గూర్చి మమ్మ సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడనే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్.